విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అనంత గంధవరం పైడి తల్లమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో నిర్వహించే ఈ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి దేవాలయంలోని అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో మహా అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ గావించారు. ఈ సందర్భంగా స్థానికులే గాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించుకున్నారు. వేడుకల్లో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల నడుమ మంగళ వాయిద్యాలతో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ అనువంశిక ధర్మకర్త మీసాల గోపి, మీసాల పద్మావతిలు మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల విశేషాలను వివరించారు. వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పలు భక్త బృందాలచే సామూహిక విష్ణు, లలిత సహస్ర నామార్చనలు జరిగాయి. అలాగే నిర్వాహకులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన దేవుడు, స్థానిక నాయకుడు అంగటి సూరిబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మీసాల అన్నపూర్ణ, మీసాల పోలమ్మ, అమ్మవారి అలంకరణ కర్తలు ఈసర్ల శెట్టి అన్నపూర్ణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మీసాల గోపి. ఇది మా నాన్నగారు అయినటువంటి మీసాల అప్పారావు గారు ఆలయాన్ని స్థాపించారు. 2003లో ఆలయం 2003 మార్చి 10వ తారీఖున ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఇలాగా ఆలయ వార్షికోత్సవం అనేది మేము జరుపుకుంటున్నాము. ముందు ఈ ఒక్క వ్యాపకత్వం వరకు ఉండేది. ఇది 7 తరాల నుండి కూడా మేము అమ్మవారి వ్రతాలు పూజలు మేము పూజ చేస్తున్నాము. తర్వాత ఈరోజు మార్చి 10వ తారీఖున 23వ వార్షికోత్సవం మేము జరిపించుకుంటున్నాము. తెల్లవారి నుండి కూడా అమ్మవారికి అనేక రకాలైన పూజలు అవి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసి అమ్మవారి ఇక్కడ అంటే తొలి పండుగగా గ్రామంలో తొలి పండుగగా మేము నిర్వహిస్తున్నాము. ఈ యొక్క గ్రామానికి గ్రామదేవత అయినటువంటి గ్రామంలో ఉన్న 50 మంది కూడా వచ్చి తర్వాత ఈ చుట్టుపక్కల 3-4 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా ప్రజలు వచ్చి అమ్మవారిని చేసుకుంటూ ఉంటారు. నా పేరు మీసాల పద్మావతి. కృష్ణరాయపురం గ్రామంలో శ్రీ అనంత గంధవరం పైడి తల్లమ్మ ఆలయంలో 23వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి కుంకుమ చీర అనే ఒక విశేష అలంకరణతో అమ్మవారిని అలంకరించబడింది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశీర్వాదంతో వెళ్తున్నారు. ఇలానే ముందు విశేష అలంకరణలతో అమ్మవారిని అలంకరించి ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తామని భావిస్తూ